అధ్యక్షుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది? అధ్యక్షుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఆర్టికల్ 61 అభిశంసన ప్రక్రియను వివరిస్తుంది. దీనికి పార్లమెంట్ ఉభయ సభలలో మెజారిటీ ఓటు అవసరం. ఆర్టికల్ 62 ప్రకారం పదవీ కాలం ముగియడానికి ముందే ఎన్నికలు పూర్తి చేయాలి. సరిగ్గా ఇక్కడ జాప్యానికి తావులేదు. రాజ్యాంగం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. ఎంతమంది ఉపరాష్ట్రపతులు ఉండగలరు? ఆర్టికల్ 63 ప్రకారం భారతదేశానికి ఒకే ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు. ఉపరాష్ట్రపతి పాత్ర ఏమిటి? ఆర్టికల్ 64 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్ గా వ్యవహరిస్తారు. అధ్యక్షుడు గైర్హాజరైతే ఏం జరుగుతుంది? ఆర్టికల్ 65 ప్రకారం ఖాళీ లేదా గైర్హాజరైన సందర్భంలో కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు ఉపాధ్యక్షుడు అధ్యక్షుడిగా వ్యవహరించడానికి అనుమతిస్తుంది. అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు? ఆర్టికల్ 66 అధ్యక్షుడిని ఎన్నుకునే పద్ధతిని వివరిస్తుంది. అధ్యక్షుడి పదవీ కాలం ఎంత? ఆర్టికల్ 67 ప్రకారం అధ్యక్షుడు 5 ఏళ్ల పదవీ కాలం వరకు పనిచేస్తారు, వారు రాజీనామా చేయకపోతే లేదా అభిశంసించబడకపోతే. కాబట్టి ఆర్టికల్ 68 ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయం గురించి చర్చిస్తుంది. సార్, ఆలస్యం అయితే ఏమిటి? రాజ్యాంగం ఖాళీని త్వరగా భర్తీ చేస్తుందని నిర్ధారిస్తుంది. ఆర్టికల్ 69 ఏమిటి? ప్రమాణం లేదా ధృవీకరణ. ప్రమాణం ఎవరు చేయిస్తారు? భారత రాష్ట్రపతి.